ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని మొత్తం 363 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే 51 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామం నుంచి పూర్తి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తొలి 2 విడతల్ని ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులు మూడో విడతపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనం ప్రజెంట్ హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో ఉన్నాం. సింగపూర్ గ్రామానికి సంబంధించిన పోలింగ్ బూత్లో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా తమ ఓటుకు వినియోగించుకొని వస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది. తొలి 2 విడతల్లో కూడా దాదాపు 82 నుంచి 89% పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. ఈ రోజు మనకు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 109 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్లు జరగాల్సి ఉండగా 13 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 96 సర్పంచ్ స్థానాలకు గాను 404 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డులకు సంబంధించి 1024 వార్డులకు సంబంధించి 227 మంది ఇప్పటికే యునానిమస్గా ఎన్నికయ్యారు. దాంట్లో 797 మంది వార్డు సభ్యులకు గాను 2184 మంది వార్డు సభ్యులు ఈరోజు పోటీ పడుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, విలేజ్ సైదాపూర్ మండలాలకు సంబంధించిన గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాలలో కూడా ఈరోజు ఏకగ్రీవాలు పోను 117 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 1182 వార్డులు కూడా వార్డులకు సంబంధించి వార్డు సభ్యులు పోటీ పడుతున్నారు. జగిత్యాల రూరల్, మల్యాల, కొడిమ్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. సిరిసిల్ల జిల్లాలో మాత్రం కేవలం 3 మండలాల్లో మాత్రమే పోలింగ్ జరుగుతుంది. వాటికి సంబంధించి 90 గ్రామాలకు సంబంధించి దాంట్లో 14 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఒకటి చోట మాత్రం ఒకటి కూడా చెల్లని నామినేషన్ రావడంతో మొత్తం 75 గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం మండలాలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. మొత్తం 81 గ్రామాల్లో 6 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 75 గ్రామాలకు సంబంధించి 304 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా 776 మంది వార్డు సభ్యులు ఉన్నారు. అయితే మనకు పంచాయతీ ఎన్నికలు అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న పోలింగ్ కేంద్రం హుజూరాబాద్ మండలం సింగపూర్. ఈ సింగపూర్ గ్రామానికి సంబంధించి విశేషాలు కనుక చూస్తే పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఉదయం నుంచి 7 o'clock ప్రారంభమైంది. 1 o'clock ఈ ఎన్నిక ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ తర్వాత ముందుగా వార్డు సభ్యుల ఫలితాలు, తర్వాత సర్పంచ్ ఫలితాలు, తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. మనకు మొదటి 2 విడతలలో ఎట్లయితే జరిగాయో మూడో విడత కూడా అదే ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ప్రశాంతంగా మొదటి 2 ఎన్నికలు కనుక చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. జరుగుతున్న అన్ని ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసి పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ జరుగుతున్నారు పోలీసులు కావచ్చు, తర్వాత రూట్ ఆఫీసర్లు బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ మనకు సింగపూర్ గ్రామంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ గ్రామాలకు సంబంధించిన ఓటర్లంతా కూడా పూర్తి స్థాయిలో ఓటుకు వినియోగించుకునేందుకు 1 గంట లోపు వీళ్ళకి సమయం ఉంది. ఇది మనకు మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామం నుంచి.